పూర్వంలో త్వరగా శీఘ్రంగా పెళ్లి కావాలంటే రుక్మిణి కళ్యాణం చదివించేవాళ్ళమాట పెళ్లి కాని అమ్మాయిల చేత. సో తప్పకుండా 40 డేస్లో కానీ ఈ రుక్మిణి కళ్యాణం చదివితే తప్పకుండా పెళ్ళవుతుంది అనేది చాలామంది భక్తుల విశ్వాసం. కానీ నేనైతే ఇది చేయలేదు ఇప్పటి వరకు. బుక్ అయితే కొనుక్కున్నాను. ఎందుకో అంటే ఈ లేఖ చదివినా చాలు, పూజ చేయకపోయినా డైలీ చదివితే మంచి సంబంధం, మంచి భర్త లభిస్తాడని అమ్మాయిలకి, అబ్బాయిలకైతే మంచి భార్య లభిస్తుంది అని చెప్తారు. సో ఈ రుక్మిణి కళ్యాణం ఎలా చేయాలనేది కూడా క్లియర్గా ఉంటుందండి. కానీ దీంట్లో కొన్ని ఉంటాయి అన్నమాట. లైక్ అన్మ్యారీడ్ గర్ల్స్ ఎన్ని రోజులు చేయాలి, మ్యారీడ్ గర్ల్స్ అయ్యి డివోర్స్ అయిన వాళ్ళు ఎన్ని రోజులు చేయాలి, అలానే గొడవల్ల భార్యాభర్తలు దూరం అయిన వాళ్ళు ఎన్నిసార్లు చేయాలనేది ఇక్కడ చూడండి, క్లియర్గా ఉంటుంది. చూస్తున్నట్లయితే ప్రతి శుక్రవారం అయితే ఇది మొదలు పెడతారు. సో ఇన్ని వారాలను చేయాల్సి వస్తుందండి. సో కొద్దిగా ఇవి చేయలేని వాళ్ళు జస్ట్ లాస్ట్లో స్టోరీ ఉంటుందన్నమాట. డైలీ ఇవి స్టోరీ ఈ లేఖ చదివినా కూడా ఖచ్చితంగా ఈ పూజ చదివితే ఖచ్చితంగా పూజ చేస్తే పెళ్ళి ఏది ఖచ్చితంగా జరుగుతుందంటారు. సో నేనైతే ఇది చేయలేదు, చేస్తాను ఫ్యూచర్లో. అంటే పెళ్ళి కాని వాళ్ళు మాత్రమే అని కాదు, పెళ్ళైన వాళ్ళు కూడా అన్యోన్య దాంపత్యం కోసం కూడా ఈ రుక్మిణి కళ్యాణం చదవచ్చండి, ఏం కాదు. దీని కాస్ట్ కూడా 30 రూపీస్ పడింది. ఇది కూడా నేను గాంధీ బొమ్మ దగ్గరే తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వివాహం కాని కన్యలు ఈ రుక్మిణి కళ్యాణం పారాయణం చేస్తే తప్పక కళ్యాణం జరుగును, శివ కటాక్ష ప్రాప్తిరస్తు. సో ఈ బుక్ కానీ తీసుకొని మీరు పూజ చేయాలనుకుంటే చేయండి. వీడియోస్ అయితే చాలా రేర్గా ఉంటాయండి రుక్మిణి కళ్యాణం పూజ ఎలా చేయాలనేది. ప్రెగ్నాస్ డైరీ ఛానల్ అని చెప్పి ఒకటి ఉందనుకుంటా, దాంట్లో ఆ అమ్మాయి చాలా క్లియర్గా చెప్తుంది ఎలా పూజ చేయాలి అనేది. ఒకసారి తన ఛానల్ని చెక్అవుట్ చేయండి. నేను ఆల్రెడీ చూశాను, బట్ నేను కూడా దీని మీద ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. ఈ పూజా విధానం కంప్లీట్గా తెలుసుకొని చేద్దాం అనుకుంటున్నానండి. మిడిమిడి జ్ఞానంతో చేయకూడదు కదా ఎప్పుడెప్పుడు. సో కంప్లీట్గా తెలుసుకొని చేస్తాను. సో ఇది రుక్మిణి కళ్యాణం అనేది పార్వతీదేవి కృష్ణుడిని పొందడానికి రుక్మిణీదేవికి ఇస్తుందంట ఈ పారాయణం అనేది చేయమని చేస్తే. సో అప్పుడు ఈ పారాయణం రుక్మిణీదేవి చేసినప్పుడు లేఖ రాస్తారు. సో అప్పుడు శ్రీకృష్ణుడిని భర్తగా పొందుతారన్నమాట రుక్మిణీదేవి. సో ఆ స్టోరీ అంతా ఉంటుందన్నమాట దీంట్లో. సో ఇది కూడా ఒకసారి చూడండి. దీని లింక్ ఒకవేళ ఆన్లైన్లో ఉంటే, నేను వెబ్సైట్స్లో ఉంటే నేను ఇస్తాను. సో కాంత్యాయని వ్రతం ఇది కూడా ఎక్కువగా మ్యారేజ్ కావాల్సిన వాళ్ళు చేస్తారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, రుక్మిణీదేవి శ్రీకృష్ణుని భర్తగా పొందుటకు చేయబడిన వ్రతం. అంటే రుక్మిణీదేవి ఈ లేఖ రాయడం కాకుండా ఈ వ్రతం కూడా చేశారంట, శ్రీ కాత్యాయని వ్రతం అనేది. సో ఇది చేయడం వల్ల కూడా మ్యారేజ్ త్వరగా అవుతుందంట. ఇది ఓన్లీ లేడీస్కనే కాదండి, ఎవరైతే మ్యారేజ్ సంబంధాల కోసం చూస్తున్నారో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, ఒకవేళ చదువుకుంటున్న పిల్లల వల్ల చేత కాకపోతే వాళ్ళ పేరెంట్స్ అయినా చెయ్యొచ్చు, తల్లిదండ్రులు. సో వాళ్ళ పిల్లల పేర్లు చదువుకొని ఈ వ్రతం చేసినట్లయితే తప్పకుండా వివాహం అనేది జరుగుతుంది. సో దీంట్లో మీకు ఒక శ్రీచక్రం లాగా అండ్ శివుడిది ఒక ప్రింట్ ఇస్తారండి. నేను ఆల్రెడీ మా పూజ వీడియోస్లో పెట్టుంటాను కదా, ఒకటి లామినేషన్ చేసిండి. సో ఆ ప్రింట్ అనేది బుక్లో వచ్చింది. నేను దాన్ని లామినేషన్ చేయించేసి పూజ గదిలో పెట్టేశాను. సో ఇక్కడైతే శివపార్వతుల ఫోటో ఉంది కదా, సేమ్ అట్టే వచ్చి తర్వాత శ్రీచక్రం అనేది కాత్యాయని వ్రతం అనేది శ్రీచక్రం ఉంటుందన్నమాట. సో అది పెట్టుకొని ఈ బుక్కులో విధంగా చేస్తారు వ్రతం అనేది. ఇన్ని శుక్రవారాలని ఉంటుందండి, మంగళవారంలో అట్లా ఉంటుంది. సో అన్ని మంగళవారాలు చేస్తే ఖచ్చితంగా పెళ్ళి అనేది వివాహం అనేది అవుతుంది. చాలా వరకు ఈ కాత్యాయని వ్రతం చేసిన తర్వాత రుక్మిణి కళ్యాణం అనేది ఈ లేఖ కూడా చదువుతారు. ఈ బుక్లో రాసుంటుందన్నమాట. మీకు ఒకవేళ ఇలాంటి బుక్స్ కావాలనుకుంటే ఆర్టీసీ బస్ స్టాండ్లో పూజా స్టోర్స్ ఉంటాయండి, అక్కడ లభిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే రుక్మిణీదేవి లేఖ అనేది కూడా దీంట్లో అడిషనల్గా ఇచ్చుంటారు. అంటే ఈ పూజ అయిపోయిన తర్వాత లాస్ట్లో లేఖ కూడా ఉంటుంది, ఆ లేఖ కూడా చదవాలన్నమాట, కంప్లీట్గా ఉంటుంది. ఈ పూజ అయిపోయిన తర్వాత ఇంతమంది ముత్తైదులకి వాయనాలు అనేది ఇచ్చేస్తే కంప్లీట్గా అయిపోతుంది. ఖచ్చితంగా ఇన్ని వారాలు, సపోజ్ ఒక 6 వీక్స్ అనుకోండి, 6 వీక్స్ లోపలే ఫస్ట్ వీక్లోనే సంబంధం కుదిరి పెళ్ళి అయిన వాళ్ళు కూడా ఉన్నారంట. కానీ పెళ్ళి కుదిరిందంటే మాత్రం ఎన్ని వారాలు అయితే మొక్కుకుంటారో అన్ని వారాలు అయితే చెయ్యాలి. ఈ వీడియోస్ అని
ప్రతిదీ వీడియోస్, కాత్యాయని వ్రతం కానీ, సంకష్టార చతుర్థి వ్రతం పూజా విధానం, 7 శనివారాల పూజా విధానం అన్నీ నేను నెక్స్ట్ ఇయర్ వీడియో అయితే అప్లోడ్ చేయబోతున్నానండి. సో నెక్స్ట్ ఇయర్ కంటిన్యూస్గా పూజా వీడియోస్ ఎక్కువ వస్తుంటాయి. సో స్టే ట్యూన్ ఫర్ దట్. సో తర్వాత నెక్స్ట్ బుక్ వచ్చి ఇది కూడా 7 శనివారాల వ్రతం అండి. 2 బుక్స్ అయితే తీసుకున్నాను. సో ఇది తెలుసు, యాజ్ యూజువల్ మీకు ఇందాక చూపించిన విధంగానే ఉంటుంది. తర్వాత లలిత సహస్రనామం బుక్ అండి. సో ఇది వచ్చి నేను గాంధీ బొమ్మ దగ్గర అయితే తీసుకున్నానండి, వెంకటరమణ పూజా స్టోర్స్లో. సో దీని కాస్ట్ వచ్చి 200 రూపీస్ పడింది. నార్మల్గా మనకి ఇట్లా బైండింగ్ది రాదన్నమాట లలిత సహస్రనామం బుక్ అనేది. మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ ఇలా వస్తుందన్నమాట నార్మల్గా బుక్ కవర్ అనేది. కొద్దిగా ఇది ఏంటంటే నాకు డ్యామేజ్ అవుతూ ఉంటుందండి, అందుకనే నాకు కొత్తది తీసుకుందామని చెప్పి నేను ఇది తీసుకున్నాను. సో బైండింగ్ ఉన్నది. ఇదైతే నాకు స్టాండర్డ్గా ఉంటుంది, చదివేటప్పుడు కూడా బాగుంటుంది, లోపల పేజెస్ ఏవి నలగకుండా ఉంటాయని చెప్పి ఇవి బుక్ అయితే తీసుకున్నాను. దీని కాస్ట్ అయితే 200 రూపీస్ అలా పడిందండి. రాజరాజేశ్వరి టెంపుల్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఆన్లైన్లో అయితే బైండింగ్తో వచ్చినట్టు లేవండి ప్రస్తుతానికైతే. మీరు కానీ ఒకవేళ మెట్రో సిటీస్లో, హైదరాబాద్లో కానీ బెంగళూరులో ఉన్న వాళ్ళైతే పూజా స్టోర్స్లో తప్పకుండా ఇవైతే లభిస్తుంది. తర్వాత మీకు ఈ నెల్లూరులో కావాలనుకుంటే గాంధీ బొమ్మ దగ్గర మీకు ఐడియా ఉంటుంది, అక్కడ పూజా స్టోర్ బుక్స్ ఉంటుందన్నమాట. అక్కడ అడిగితే బైండింగ్ తీస్తారు. దీనిలో కొద్ది పెద్దది 250 రూపీస్, ఇదైతే 200 రూపీస్. ఒకవేళ ఇదే సైజులో నార్మల్గా బుక్ కవర్ కావాలనుకుంటే 180 రూపీస్ అయితే ఉంది. రాజరాజేశ్వరి గుడిలో దేవి నవరాత్రులప్పుడు పూజా స్టోర్స్ పెట్టుంటారండి, అప్పుడు కూడా సేల్ చేస్తుంటారు ఇలాంటి బుక్స్. నేను ఇదైతే డైలీ చదువుతాను అనమాట. దీంట్లో విష్ణు సహస్రనామాలు కానీ, దేవి నక్షత్ర మంత్రములు అని చెప్పి చాలా ఉంటాయి, బిల్వాష్టకం కానీ, ఎక్కువగా శివుడివి, వెంకటేశ్వర స్వామివి చాలా వరకు ఉంటాయి అన్నమాట. అవన్నీ చదువుకొని నేను 1 అవర్ అయితే పూజలో కూర్చుంటాను. డైలీ దీంట్లో ఉన్నవన్నీ చాలా వరకు చదువుతూ ఉంటాను అనమాట. హనుమాన్ చాలీసా, నారాయణ హృదయ స్తోత్రం అని చెప్పి, తర్వాత దత్తాత్రేయ స్తోత్రం, శ్రీభూ సుబ్రహ్మణ్య అష్టకం, కాలభైరవ అష్టకం, ఇది ఎక్కువగా డైలీ చదివితే కూడా శత్రు సమస్యలు కానీ, భయాలు కానీ ఏవైనా ఉంటే మీ లైఫ్లో పోతుందండి. చాలా వరకు నేను రిజల్ట్స్ చూస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. సో ఏది నేను లైక్ నాకు ఏది రిజల్ట్ రాకోకుండా నేను ఏదైతే సజెస్ట్ చేయను. పూజలు రిజల్ట్ కోసం అని చేయకూడదు, భక్తితో చేయాలి. బట్ నేనేం చెప్తున్నానంటే ఏది చేసినా కూడా తప్పకుండా భక్తితో చేస్తే, చిన్నగా అయినా పెద్దగా అయినా ఆర్భాటాలు లేకోకుండా భక్తితో ప్రేమతో కానీ పూజ చేస్తే తప్పకుండా మీకు ఏ ఫలితం అనేది శివకేశవులు ఇస్తారు. ఇది మాత్రం తథ్యం. నేను నా లైఫ్లో ఎన్ని చేంజెస్ చూశాను. నేను ఈ 1 ఇయర్లో, లాస్ట్ ఇయర్ 2023లో నేను కొంత డిప్రెషన్లోకి వెళ్ళాను అనమాట హెల్త్ పరంగా. సో తర్వాత నేను 2024లో రెజల్యూషన్ పెట్టుకున్నాను. లైక్ ఏంటి అంటే నేను మాత్రం ఎక్కువగా స్పిరిచువల్ జర్నీలో వెళ్ళాలి అనేది మాత్రం నేను రెజల్యూషన్ అయితే గట్టిగా పెట్టుకున్నానండి. వెయిట్ లాస్ అవ్వాలి, వెయిట్ కూడా చాలా అంటే వెయిట్ గెయిన్ అయ్యాను. సో వెయిట్ లాస్ కూడా అవ్వాలి, 10 kgs దాకా లాస్ అయ్యాను. సో ఆ వెయిట్ లాస్ అవ్వడానికి స్పిరిచువల్ జర్నీ కూడా నాకు తోడైంది కాబట్టి నాకు అది సక్సెస్ అవ్వగలిగింది. సో వెయిట్ లాస్ ఎలా, నేను వెయిట్ లాస్ తగ్గానా అనేది కూడా నేను త్వరలో వీడియో అప్లోడ్ చేస్తాను. సో నేను ఎలా డైట్ పాటించాను అనేది. సో అపార్ట్ ఫ్రమ్ దట్, కమింగ్ ఇన్ టు ది టాపిక్. సో ఈ కాలభైరవ అష్టకం చదివితే మాత్రం ఎక్కువగా శత్రు సమస్యలు, భయాలు ఏదైనా ఉన్నా, మీ మీద ఏదైనా చెడు ప్రభావం ఉంది, చేస్తున్నారు ఎవరైనా, అలాంటివి మీకు అనిపిస్తున్నా కూడా డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక్కసారి చదవండి. విన్నా కూడా యూట్యూబ్లో పెట్టుకొని మీరు తప్పకుండా చేంజెస్ అయితే మీరు చూస్తారు. నేను ఆల్రెడీ నాకు 2 డేస్లోనే నాకు చాలా వరకు ప్రాబ్లమ్స్ అయితే తీరిపోయింది. కాలభైరవ అష్టకం ఎక్కువ నిద్ర పట్టేది కాదండి నాకు. నైట్ టైం ఏదో చెడు కళలు అలా వస్తుంటే ఈ కాలభైరవ అష్టకం ఎందుకో చదివాను. తర్వాత నాకు ఆ నైట్ చాలా వరకు చాలా పీస్ఫుల్గా నిద్ర అయితే వచ్చింది. తర్వాత డైలీ చదవడం మొదలుపెట్టాను అనమాట. తర్వాత శ్రీకృష్ణాష్టకం మార్నింగ్ ఈవినింగ్ ఈ వజ్రకవచ స్తోత్రం అయితే చదువుతాను. సో నాకు సూర్యుడి అధిపతి కాబట్టి నేను ప్రతి ఆదివారం సూర్యాష్టకము, ఆదిత్య హృదయం చదవడము, శని దశ నడుస్తున్న వాళ్ళు ఇవి చదవడము, షోడశైతాని నామాని, యహ పటేర అది అట్లా మంత్రం చదువుకుంటే కూడా మీకు శని దేవుడి నుంచి కొద్దిగా ఉపశమనం అయితే లభిస్తుంది. సో తర్వాత చాలా అంటే వెంకటేశ్వర స్వామి నామాలు కూడా చదువుకుంటానండి. ఇట్లా అన్నీ చాలా వరకు ఉంటాయి. మెయిన్గా ఏంటంటే ఇక్కడ మనకి నక్షత్రం అండ్ ఏ తిథిలో పుట్టాము,
ఏ నక్షత్రంలో పుట్టాము, ఏ రాశిలో పుట్టాము, దానికి సంబంధించిన ప్రతి ఒక్క మంత్రం ఉంటుందండి. సపోజ్ మీరు కానీ ఒకవేళ పుబ్బా నక్షత్రంలో కానీ, విశాఖ నక్షత్రంలో, అనురాధ, జ్యేష్ఠ ఏ నక్షత్రంలో పుట్టినా ఆ నక్షత్రం యొక్క మంత్రం, మూల మంత్రం అనేది ఉంటుంది. ఇది కానీ డైలీ 108 టైమ్స్ అయినా లేకపోతే ఒక 9 టైమ్స్ అయినా చదివితే చాలా వరకు పాజిటివ్గా ఉంటుంది లైఫ్లో. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క సంవత్సరానికి ఒక నేమ్ అనేది ఉంటుంది. లైక్ ఈ సంవత్సరం క్రోధినామ, నెక్స్ట్ ఇయర్ విశ్వామస్సు, అలా ఉంటాయి కదా. సో 1997లో పుట్టిన వాళ్ళకేమో ఈశ్వరనామ సంవత్సరం వస్తుంది. సో అలా ఏ ఇయర్లో మీరు పుట్టినారో ఆ ఇయర్ నేమ్ చూసుకొని మంత్రం చదువుకోవచ్చు. తర్వాత మీరు ఏ తిథిలో పుట్టారో ఆ తిథిలో కూడా మీరు మంత్రం చదువుకోవచ్చు అన్నమాట. సో ఇలా ఉంటుంది. ఈ లలితా సహస్రనామ బుక్లో మెయిన్గా ఇవే అండి. చాలా వరకు మనకి దొరకని మంత్రాలు, స్తోత్రాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ డైలీ నేను ఒక 1.5 hour కూర్చుంటాను. మార్నింగ్ ఒకవేళ నాకు పూజ చేయడం కుదరకపోతే చాలా వరకు చేస్తాను మార్నింగ్. ఎక్కువ ఈవినింగ్ కూర్చుంటాను అనమాట. 5 o'clockకి కూర్చుంటే 7కి నాకు పూజ అయిపోతుంది. సో ఒక్కొక్కసారి 1 hour పడుతుంది. అట్లీస్ట్ 1 hour అయితే కూర్చొని అర్ధనారీశ్వర స్తోత్రం, ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం, బిల్వాష్టకం అన్నీ చదువుతాను. సో ప్రతిదీ నా లైఫ్లో చాలా అంటే చాలా పాజిటివ్గా స్పిరిచువల్ జర్నీలో వెళ్ళాను 2024 మొత్తము. సో 25 కంప్లీట్గా ఇంకా నేను ఎలా అంటే చాలా రెజల్యూషన్స్ పెట్టుకున్నాను. సో దాని గురించి కూడా నేను వీడియో త్వరలో అప్లోడ్ చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ దట్. సో ఇవే అండి నా దగ్గర ఉన్న బుక్స్ కలెక్షన్స్, పూజ బుక్ కలెక్షన్స్. తర్వాత సాయిబాబా దివ్య పూజ ఇది కూడా చేశాను అనమాట. ఈ పూజ అయితే నేను ఆల్మోస్ట్ ఒక 6 times 7 times అయితే దివ్య పూజ చేసున్నాను. రిజల్ట్ అయితే చాలా వరకు కనపడిందండి, కానీ కొన్ని నెగిటివ్గా కూడా జరిగినట్టు ఉన్నాయి. సో నిష్టగా చేయాలి అన్నమాట. ఈ బుక్ వచ్చి కాస్ట్ వచ్చి ఒక 10 rupees అలా పడుతుంది. ఇన్ని వీక్స్ అని చెప్పి లాస్ట్ వీక్ మీరు ఏం చేయాలంటే ఇవి ఎన్ని వీక్స్ మొక్కుకుంటారో అన్ని పుస్తకాలు మీరు సాయిబాబా గుడిలో భక్తులకి ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. నైవేద్యం పెట్టి కట్టె పొంగలి కానీ, వెన్ పొంగల్ కానీ అలాంటివి పెట్టి బుక్స్ అనేది పంచుతారు. సో చాలా పవర్ఫుల్ పూజ అండి. చమత్కారమైన పూజ మాత్రం అని చెప్పొచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట ఈ పూజ మాత్రము. చేస్తాను, దీని వీడియో కూడా చేస్తాను ఈ పూజ ఎలా చేయాలనేది. ఇంకా దీంట్లో అయితే 6 వ్రతాలు అని చెప్పి ఇది మా మమ్మీ బుక్, నాది కాదు. తను చేసుకుంటుంది అన్నమాట. దీంట్లో అన్నీ ఉంటాయి. వెంకటేశ్వర స్వామిది, విష్ణుదేవుడిది, లక్ష్మీదేవిది, అన్ని 6 వ్రతాలు అన్నీ గొల్లపూడి పబ్లికేషన్స్ అన్నమాట. దీని కాస్ట్ కూడా సంథింగ్ 50 or 39 rupees మాత్రమే. ఇది ఎప్పుడో అండి, ఒక 5 years 10 years బ్యాక్ అనుకుంటాను, గుర్తులేదు. తర్వాత సకల దేవత వరలక్ష్మి స్తోత్రములు అనేది ఈ బుక్లో అన్నమాట. దీంట్లో అన్ని దేవతల స్తోత్రాలు అయితే ఉంటాయి. సో ప్రతి బుక్ అనేది ఇప్పుడు ఈజీగా అవైలబుల్గా ఉందండి. సో ఇవి మీకు ఒకవేళ ఆన్లైన్లో కావాలనుకుంటే మ్యాక్సిమం ఉన్నంత వరకు నేనైతే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఏవైతే ఈ బుక్స్లో నేను చూపించిన వ్రతాలు ఉన్నాయో, ఏవైతే నేను చేశానో అవన్నీ ఆల్రెడీ ఛానల్లో నేను పోస్ట్ చేశాను అనమాట. గురుచరిత్ర అండ్ 16 సోమవారాల వ్రతం కూడా చేశాను. అవన్నీ నేను లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇంతే అండి. సో మ్యాక్సిమం ఇదే లాస్ట్ వీడియో నేను ఇయర్కి అప్లోడ్ చేయవచ్చు, ఆర్ ఎల్స్ ఇంకొక వీడియో వస్తుంది అన్నమాట, రెజల్యూషన్స్ వీడియో. సో ఇదే అండి. చాలా అంటే చాలా పాజిటివ్గా నాకు ఈ ఇయర్ అయితే గడిచిపోయింది. మీకు కూడా అలాగే గడిచి ఉంటుందని అనుకుంటున్నాను. సో 2025 ప్రతి ఒక్కరికి సక్సెస్ఫుల్గా, పీస్ఫుల్గా మెయిన్గా ఉండాలని ప్రతి ఒక్కరి లైఫ్ నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ గ్రోత్ అనేది దినదినాభివృద్ధి చెందాలి. సో ఇయర్ నాకు అసలు ఈ జనవరిలో 500 సబ్స్క్రైబర్స్ కరెక్ట్గా January 5th నాకు రీచ్ అయింది. సో ఇప్పుడు కరెక్ట్గా నాకు 1.29K అయితే ప్రెజెంట్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఇంకా సబ్స్క్రైబర్స్ పెరిగి మన ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనుకుంటున్నాను. ఎక్కువ నేను చాలా వరకు యూస్ఫుల్ కంటెంటే పెట్టాలి అంటే ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తూ ఉంటారు కదా చాలా వరకు. అలా పెట్టుకోకుండా నేను ప్రతి వీడియో పెట్టినా కూడా ఏదో ఒక కంటెంట్ అనేది ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గా ఉండాలి అని చెప్పి నేను పెడుతుంటానండి. సో అలాగే నేను ఛానల్ని తీసుకొని వెళ్తాను ముందు. నెక్స్ట్ ఇయర్ అయితే చాలా వరకు మంచి మంచి పూజా వీడియోస్ కానీ చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో స్టే ట్యూన్ ఫర్ దట్. మీరు కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ కంటెంట్ చూసి ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్స్ అయితే వస్తుంది. సో అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.